ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రవారం ఉదయం కొవ్వూరు మండలం మధురు లంకలో వరద ప్రాంతాల్లో సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ్తో కలిసి కలెక్టర్ పి ప్రశాంతి పర్యటన చేశారు. మధురు లంక గ్రామాల్లో పర్యటన సందర్భంగా గ్రామస్తులతో కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. వరద ఉధృతి ఎక్కువగా ఉందని, చేపల వేటకు గానీ గోదావరి నదిలోకి గానీ వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. మధురు లంక గ్రామంలో బలహీనంగా ఉన్న గట్టును పరిశీలించి వరద నీరు గ్రామంలోకి రాకుండా అడ్డు ఏర్పాటు చేసి వరద నీటిని నియంత్రించాల్సి ఉందన్నారు. అధికారులు సూచించే సూచన పాటించి సహకరించాలన్నారు. పై ప్రాంతంలో వర్షాలు తగ్గి గోదావరికి వరద నీరు తగ్గే వరకు మొదటి ప్రమాద హెచ్చరిక కంటే ముందుగానే పునరావాస కేంద్రానికి తరలిస్తే అందుకు ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. పంట పొలాల్లో నీరు నిలిచి ఉంటే బయటకు పంపే ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. పునరావాస కేంద్రంగా గుర్తించిన స్కూల్ భవన్ వివరాలను తెలుసుకున్నారు. నూతనంగా నిర్మించడం జరిగిందని, పునరావాసం కోసం అనువుగా ఉంటుందని అధికారులు వివరించారు. సత్య గారు తప్పుకోండి, రమేష్ తప్పుకో, రమేష్ తప్పుకోవాలి. అన్న ఒకసారి మురిగిపోయిందండి. అన్ని మంది అట్లా సార్ అలాగే ఉండండి సార్, అలాగే ఉండండి సార్. ఎలా చూడ ముసుగు నెత్తి మీద ఇది చూడు సార్ శాసన దుర్గేష్ గారు ఓకే. అన్న ఒకసారి మురిగిపోయిందండి. అన్ని మంది అట్లా సార్ అలాగే ఉండండి సార్, అలాగే ఉండండి సార్. కార్లో వదిలేసానండి సార్ ఎవరికి రండి ఈయన దక్షిణమూర్తి కన్నా ఫోన్ ఎక్కట్లేదు, ఒకసారి కెమెరా సార్. ఇక్కడ చూస్తుంటే చాలా ప్రమాదకరంగా నీళ్లు రావడం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే ఒక నెల రోజులుగా పంటలు వేసుకుని సాగు చేసుకుంటున్న రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారమి 16,000 ఎకరాల పంట వరి పంట సాగు ఉంటే అందులో 13,000 ఎకరాల వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఒక అంచనా. ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని ఒక 20,000 దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు అదంతా నీట మునిగిపోయిన సందర్భంలో బాధపడుతున్నాడు. రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తిరిగిన ప్రభుత్వం కనుక వెంటనే నేను శేషారావు గారు రావడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నాం. తప్పనిసరిగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది, వారికి కేవలం సీడ్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి 6,000 రూపాయలు వస్తుంది. కనీసం రైతు తన పెట్టుబడిలో కొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాలి రైతులు అనేటువంటి బాధ్యత కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించి వారు కొంచెం చేరుకునేలాగా కోలుకునేలాగా మేము ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటి ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే ప్రతి సీజన్లోనూ ఈ రకంగానే వస్తుంది. ఈ వర్షాల వల్ల, అల్పపీడనం వల్ల, లేకపోతే ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి
గట్టెక్కించాలంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ ఇన్పుట్లు, అదే ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా ఇతరత్ర రైతు సపోర్ట్ చేసేటువంటి మద్దతు ధర ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీటి తీరువా విషయంలో లేకపోతే నీరు పారుదల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా దృష్టి పెడతాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాపాన కాదు. కనీసం ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి వల్ల ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు. ఆ టెలికాన్ఫరెన్స్లో కూడా విషయాలు చెప్తారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో మోడరైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటిగట్లు దాన్ని పటిష్టపరచడం, తద్వారా గళ్ళు పడకుండా ఆపటం. ఇప్పుడు గండి పడింది, అందువల్ల ఈ వాటర్ అంతా పెద్దగా వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ. అలా గళ్ళు పడకుండా ఉండడానికి వీలుగా ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. రైతు సౌభాగ్యం, రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం పనిచేస్తాం.